దేవుని చేత నియమింపబడ్డాడు. అయ్యా అమ్మ, నువ్వు సేవ చేస్తున్నావా? నువ్వు సేవ చేస్తుంటే దేవుడు నిన్ను పిలిచాడా? నిన్ను నియమించాడా? దేవుడు నిన్ను పిలిచాడా? నిన్ను నియమించాడా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో సహోదరుడా. దేవుడు నియమించేది పురుషులనే సేవకు నియమిస్తాడు, స్త్రీలను సేవకు నియమించడు. ఎక్కడ బైబిల్లో సేవ కొరకు పురుషులనే దేవుడు నియమించాడు కానీ సువార్థికులు అన్నాడు, సువార్థికులు అన్నాడు, తర్వాత కాపర్లు అన్నాడు, ఉపదేశకులు అన్నాడు కానీ సువార్థికురాలు అనలేదు, సువార్థికురాలు అనలేదు. తర్వాత కాపరురాలు లేక కాపరి అమ్మ, ఆ కాపరమ్మ అనలేదు, లేక పాదిరమ్మ అనలేదు. మూడోది ఉపదేశకురాలు అనలేదు, ఉపదేశకుడు అన్నాడు. కాబట్టి దేవుని సేవ కొరకు దేవుడు పురుషులనే నియమిస్తున్నాను. అది పాత నిబంధన కాలం